జై శ్రీరామ్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్న కాళికా అమ్మవారి టెంపుల్కి వచ్చినాం. ఒకసారి చూపిస్తా చూడండి. నెక్స్ట్ లెవెల్ టెంపుల్ ఇది. మనకు సేమ్ కోల్కతాలో ఎట్లుందో సేమ్ అట్లనే ఉంది టెంపుల్ అనేది. మీకు చూపిస్తాను నేను ఒకసారి. వీడొచ్చేసి కాళికామాత ఉంది. వీడొచ్చేసి మనకి శివుడు ఉంటారు, వచ్చేసి మనకి విష్ణు భగవాన్ ఉంటారు. ఈ అమ్మవారి ఉన్న అమ్మవారం కూడా సేమ్ కోల్కతా నుంచే తెప్పించినట్ట విగ్రహాన్ని కూడా చూపిస్తాను నేను. వచ్చేసి విగ్రహం, అమ్మవారి విగ్రహం. ఈడ వచ్చేసే వరకు ముందర హాల్ ఉంటుంది. ఈమె వచ్చేసి ఈడ గుడి ఎవరు కట్టినారో ఆమెనే, వాళ్ళ విగ్రహం చేసి పెట్టినారు. ప్లేస్ కూడా చూడొచ్చు ఎట్లుందో. మొత్తం హైవేకి లోపల దగ్గర 10 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇక్కడ మీకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు, ఏం పొల్యూషన్ ఉండదు. విలేజ్ లోపల ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ టెంపుల్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ పోయి విజిట్ చేసి మీకు చూపిస్తాం. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ శివుడు, విష్ణుదేవుడు, రాధాకృష్ణుడు, ఇంకా వినాయకుడు కూడా ఉంటారు. మీకు కరెక్ట్ గుడి ఆపోజిట్లోనే లేక్ ఉంది, మీరు చూడొచ్చు. మార్నింగ్ పూట వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉండేది. నాకు జర మా ఫ్యామిలీ వాళ్ళు జర లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మీరు చూస్తే మొత్తం డక్స్ ఉన్నాయి. ఇక్కడ చీకటి వాళ్ళు ఎక్కువ కనిపించలేదు, ఎక్కువ జూమ్ చేసి బ్లాక్ అయిపోతుంది అది. సో ఒకసారి అందరూ ఇటు సైడ్ వస్తే పక్కా విజిట్ చేయండి. దర్శనం ఒకరు అయిపోయింది. ఇప్పుడు మేము చూడొచ్చు. ఈ పిల్లలు చూసినాం కదా, పిల్లలు వచ్చేసి 10 మంది, పెద్దోళ్ళు వచ్చేసి 7 మెంబర్స్ నాతో కలిపి. ఈ ఒక్క కార్లో వచ్చినాం మేము అందరం కలిసి. అందరం వచ్చి 17 మెంబర్స్, అందరం పిల్లలు పెద్దోళ్ళు కలిపి జైలో కార్లో వచ్చేసినాం. ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. జై శ్రీరామ్. రిటర్న్ వస్తూ పలక్నామా కాళికామాత టెంపుల్ దగ్గర వచ్చి దర్శనం చేసుకొని చక్కగా వెళ్ళిపోదాం.